వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యవహరిస్తున్నారో, ఆయన నోటి నుంచి ఏ మాటలు అంటున్నారో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అలానే వ్యవహరిస్తున్నారట. ఏంటా కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో సహనం కోల్పోతున్న విషయం అయితే మనకు తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా, తమ కార్యకర్తలను వేధించిన పోలీసులు సహా ఇతర అధికారులను కూడా వదిలిపెట్టేది లేదని ఆయన వార్నింగులు ఇస్తున్నారు. అంతేకాదు, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాల ఆవల ఉన్న వారిని తీసుకువచ్చి కోర్టులో నిలబెడతామని, చట్టం ప్రకారం శిక్షిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపిన జగన్ మాత్రం తన బాణీని వాణిని ఇదే విధంగా కొనసాగిస్తున్నారు. మరి ఆ సీన్ కట్ చేస్తే, అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఆ సీన్ను కట్ చేస్తే, ఇప్పుడు తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇదే బాటలో ముందుకు సాగుతున్నారని చెప్పాలి. తాజాగా ఆయన అధికారులు, పోలీసులను సీరియస్గానే హెచ్చరించడం జరిగింది. నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు అని కేటీఆర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తమ పార్టీ నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని, తమ కార్యకర్తలను కొడుతున్నారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి అధికారులను వదిలిపెట్టేది లేదని, సప్త సముద్రాలు దాటి వెళ్ళినా వెనక్కి తీసుకువచ్చి శిక్షిస్తామని కేటీఆర్ హెచ్చరించడం జరిగింది. రిటైర్ అయినప్పటికీ మేము వచ్చాక మిమ్మల్ని వదలం అని ఆయన వార్నింగ్ ఇవ్వడం ఇక్కడ గమనార్హం. అంటే క్షేత్రస్థాయిలో కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు కేసులు పెడుతున్నారనేది ఆయన వాదన, ఆరోపణ. దీంతో కొందరు బయటకు రావడం లేదని, మరికొందరు తమ పనుల్లో తాము ఉంటున్నారని, ఫలితంగా ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియలో కార్యకర్తలు పాల్గొనడం లేదని కేటీఆర్ వాదన. తాజాగా వారికి అండగా ఉండేందుకు తాము సిద్ధమేనని, కార్యకర్తలు ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్న వైనం. సర్ ప్రక్రియలో పాల్గొనాలని కేటీఆర్ సూచించినా కూడా నాయకత్వ మాత్రం నియోజకవర్గాలలో ఎవరు స్పందించకపోవడం అయితే గమనార్హం. అందుకనే ఈ వ్యాఖ్యలు చేశారని కూడా తెలుస్తున్నది. అయితే ఈ సమయంలోనే వాళ్ళు బయటికి రాకపోవడంతో, యాక్టివ్గా పాల్గొనకపోవడంతో కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులపై కేసులు పెడుతున్న పోలీసులకు కేటీఆర్, అంటే వాళ్లకు మనోధైర్యం కల్పించేందుకైతే కేటీఆర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను కూడా కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల మెప్పు కోసం కొందరు అధికారులతో నేతలు చేతులు కలిపి బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని ప్రకటించారు. ఇలాంటి వారిని కూడా తాము వదలబోమని చెప్పాడు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కొనేందుకు మేము సిద్ధం. మీరు అలా చేయడం లేదు. దొడ్డిదారులో అధికారులను వినియోగించి మా కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇలా చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అంటే తాము త్వరలో అధికారంలోకి రాబోతున్నాం, 2.5 ఏళ్ల సమయంలో అధికారంలోకి రాబోతున్నామని చెప్పేసి ఆయన గాలిమేడలు కట్టుకుంటూ ఈ వార్నింగ్లు ఇచ్చుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే కనిపించుకుంటున్నది. బీఆర్ఎస్ నాయకులను క్షోభ పెడితే వదిలిపెట్టబోమని తేల్చి చెప్తున్నారు. నేను కేసీఆర్లా మంచోడిని కాదని వార్నింగ్ ఇవ్వడం సైతం గమనార్హం. కానీ తమ హయాంలో 9.5 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలను సైతం వేధించిన సందర్భాలున్నాయి. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, జర్నలిస్టులను సైతం కూడా వేధించిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు తాను కేసీఆర్ లాంటి మంచోడిని, తమ హయాంలోనే ఎన్ని సంఘటనలు, ఎన్ని కేసులు, వాళ్ళ హయాంలో జరిగిన కేసులు, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో జరిగిన కేసులు ఎన్నెన్నో, వాటన్నిటినీ బేరీజ్ వేసుకుంటే మీరు పెట్టినవి ఎక్కువగా తేలిపోతాయనేది జగమెరిగిన సత్యం. అందుకే జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తానని అధికారులకు వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఇక్కడ కేటీఆర్ సైతం ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి మేము కూడా రాబోయే రోజుల్లో అధికారుల పని పడతామని, రిటైర్ అయినా కూడా పని పడతామని చెప్పేసి చెప్పడాన్ని బట్టి చూస్తే జగన్ అక్కడ ఏది తుమ్మితే ఇక్కడ కేటీఆర్ అదే విధంగా తుమ్ముతున్నాడనేది దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతున్నది.